ఓ పక్క టీఆర్ఎస్ తెలంగాణలో మంచి ఊపి మీద ఉంటే కాంగ్రెస్ మాత్రం చాలా డల్గా అయింది. బట్ ఏం చేయబోతున్నారు అనేది ఇంకా ఇప్పటికీ స్పష్టం కావట్లేదు ఉత్తేజం కోసం. తెలంగాణలో కాంగ్రెస్ అయితే అప్రమత్తం అవుతోంది. క్షేత్రస్థాయి నుంచి కూడా క్యాడర్లో పునరుత్తేజం నింపడానికి కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఢిల్లీ అధిష్టానం ముఖ్య నేతలతో అత్యవసరంగా భేటీ అయింది. ఈ మధ్యాహ్నం పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. ఇందులో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ ఒక్కసారిగా అప్రమత్తమైంది. కాంగ్రెస్ ముఖ్య నేతలతో అధిష్టానం అత్యవసరంగా భేటీ అయ్యింది. ఇదే క్రమంలో తెలంగాణలోనూ కాంగ్రెస్ అప్రమత్తమవుతోంది. ఇందులో భాగంగా ఈరోజు మధ్యాహ్నం అత్యవసరంగా ముఖ్య నేతలతో భేటీ అవుతోంది. అయితే ఇప్పటి వరకు తెలంగాణలో మిగతా పక్షాలతో పోల్చితే కాంగ్రెస్ బాగా వెనకబడిపోయిందనే విమర్శలు మూటకట్టుకుంది. మిర్చి రైతులు ధర్నా చౌక్ ఉద్యమాల్లో తమ ఉనికిని చాటుకోలేకపోయింది. మరోవైపు తెలంగాణ బీజేపీ దూకుడు ప్రదర్శిస్తోంది. మరో వారం రోజుల్లో బీజేపీ అధినేత అమిత్ షా పర్యటన కూడా ఉంది. అయితే ఈ పర్యటనలో చాలా మంది కాంగ్రెస్ ముఖ్య నేతలు, మాజీ మంత్రులు బీజేపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారమే ఢిల్లీకి చేరడంతో కాంగ్రెస్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కాంగ్రెస్ నేతలను కాపాడుకునేందుకు అధిష్టానం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. మరోవైపు పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలకు చెక్ పెట్టి ఇప్పుడిప్పుడే తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కాంగ్రెస్ కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా క్రియాశీలకంగా పనిచేసేందుకు సూచనలు ఇవ్వనుంది అధిష్టానం. అత్యవసరంగా ఏర్పాటు చేసిన టీపీసీసీ సమావేశంలో బీజేపీ దూకుడు, టీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేయబోతున్నాయా అనే అంశంపై చర్చించనున్నారు. అంతేకాకుండా ఈ సాయంత్రం జరిగే సీఎల్పీ మీటింగ్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై జరిగిన దాడిని ఖండించనున్నారు నేతలు. టీఆర్ఎస్ పార్టీ దాడికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు చర్యలు జరిపి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. చూస్తుంటే సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి ఇంకా వచ్చేస్తున్నారు అని అనిపించింది. అందుకే ఫ్యాన్స్ కూడా మీట్ అయ్యారు అని అనుకున్నాం. ఎగ్జాక్ట్లీ. అందులో బాబా టైప్లో ఒక చెయ్యి సింబల్ అండ్ కమలం గుర్తు ఇవన్నీ చూసి బీజేపీకి పొత్తు కూడా ఉంటుందేమో అనుకున్నారు. బట్ రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని తేల్చేశారు రజనీకాంత్. తన రాజకీయ రంగ ప్రవేశంపై మరోసారి క్లారిటీ ఇచ్చారు. తన అభిమానుల్ని కలుసుకోవడానికి 9 ఏళ్ల సమయం పట్టిందని చెప్పుకొచ్చారు. ఎందుకింత సమయం పట్టిందో కూడా వివరణ ఇచ్చారు రజనీకాంత్. రాజకీయ రంగ ప్రవేశంపై రజనీకాంత్ మరోమారు స్పందించారు. తాను ఏం చెప్పాలనుకుంటున్నానో అది అభిమానులకు చెప్పేశానన్నారు. ఇకిప్పుడు చెప్పేందుకు ఏమీ లేదు. నా అభిమానులను కలుసుకుని సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటాను అని రజనీకాంత్ మీడియాతో అన్నారు. 2009 తర్వాత రజనీకాంత్ తొలిసారిగా అభిమానులతో సమావేశమయ్యారు. రజనీ స్పెషల్ దర్బార్లో 3వ రోజు భేటీ సందర్భంగా అభిమానులు ఆయనతో ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. తరచూ తన మనసు మారిపోతుందని మీడియాలో వస్తున్న కథనాలను రజనీ తోసిపుచ్చారు. తాను ఏ విషయాన్నైనా స్పష్టంగా ఆలోచిస్తానని, బలంగా నిర్ణయం తీసుకుంటానని తలైవన్ మీడియాకు చెప్పారు. ఫ్యాన్స్ ను కలుసుకునేందుకు 8 ఏళ్లకు పైగా సమయం పట్టడానికి రజనీ కారణాలు చెప్పారు. ఎతిరం తర్వాత వచ్చిన చిత్రాలు నిరాశపరచడంతో అభిమానుల ముందుకు రాలేకపోయానని వెల్లడించారు. ప్రస్తుతం కొత్త సినిమా రూబో 2.0 త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోందని చెప్పారు రజనీకాంత్. సమ్మర్లో నిజంగా అందరూ ఫేస్ చేసేది డీహైడ్రేషన్ ప్రాబ్లం. లేచిన దగ్గర నుంచి కాస్త ఎండ స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ఎండాకాలంలో సాధారణంగా ఒంట్లో నీటి శాతం తగ్గిపోతూ ఉంటుంది. భానుడి భగభగలకు కళ్ళతో పాటు ఒళ్ళు కూడా పొడిబారుతూ ఉంటుంది. పైగా సెల్ ఫోన్స్ లాంటి గ్యాడ్జెట్స్ చూస్తుంటే మాత్రం కళ్ళ సమస్య మరింత ఎక్కువగా అనిపిస్తుంది. ఇలాంటప్పుడు పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకోవాలనే విషయం అందరికీ తెలుసు. కానీ చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అదే చేయకూడదు. రోజ్ వాటర్తో ముఖం కడుక్కుంటూ ఉండాలి. ఇలా చేస్తే ఎండ నుంచి కొంతవరకు ఉపశమనం లభిస్తుంది. ఈరోజు హెల్త్ విషయానికి వస్తే ఎండాకాలంలో మన కళ్ళు పొడిబారతాయి, స్కిన్ పై ర్యాషెస్ వస్తుంటాయి. సాధారణంగా ఫోన్, టీవీ అలాగే ఐపాడ్ స్క్రీన్లను గంటల తరబడి కన్నార్పకుండా చూసే వారిలో కనిపించే సమస్య కళ్ళు పొడిబారడం. ఇలాంటి వారు ఎండాకాలంలో 8 నుంచి 10 గ్లాసుల నీరు, పళ్ల రసాలు, మజ్జిగ తీసుకోవాలి. రోజ్ వాటర్ కలిపిన నీటితో మొహం కడుక్కోవాలి.
కీరా ముక్కల్ని చల్లటి ఫ్రిజ్ వాటర్లో ముంచి కనురెప్పలపై ఉంచాలి. కూలింగ్ గ్లాసెస్ ఫ్యాషన్ యాక్సెసరీ ఏం కాదండోయ్. రేడియేషన్ డ్యామేజ్ నుంచి కళ్ళను కాపాడే హెల్త్ యాక్సెసరీ. అందుకే మంచి క్వాలిటీ గాగుల్స్ వెంట పెట్టుకోవడం మర్చిపోకండి. ఇక ఎండవేడికి చర్మం కమిలిపోకుండా, ముఖం చేతులపై ర్యాషెస్ రాకుండా సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవడం మంచిది. ఇది ఇలా ఉష్ణోగ్రతలు లాగే తిరుమలలో రద్దీ కూడా రోజు రోజుకి మారిపోతుంది. బట్ ఇవాంటి రద్దీ గురించి ఇన్ఫర్మేషన్. కోరిన కోరికలు తీర్చే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీనివాసుని దర్శన భాగ్యం కోసం భక్తకోటి తపించిపోతుంటుంది. అలాంటి శ్రీవారి దర్శనాల వివరాలు, అక్కడి తాజా పరిస్థితి మీకోసం. ब्रह्माण्डे नास्ति किञ्चनः वेङ्कटेश समो देवो न भूतो न भविष्यति. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉదయం 2:30కు సుప్రభాత సేవ నుండి ఏకాంత సేవ వరకు అన్ని సేవలు యథావిధిగా కొనసాగుతాయి. సర్వదర్శనానికి 25 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 10 గంటలు పడుతుంది. కాలినడక మార్గం ద్వారా తిరుమలకు చేరుకున్న భక్తులు 12 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. కాలినడకన భక్తులకు స్వామివారి దర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. బుధవారం స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 47,252. స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 36,862. స్వామివారి హుండీ ఆదాయం 2.45 కోట్లు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు. వెంకన్న పరమ భక్తురాలు కవయిత్రి తరిగొండ వెంగమాంబ 287వ జయంతి ఉత్సవాలు తిరుమలలోని నారాయణ గార్డెన్స్ లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చి ఊంజల సేవ జరిపారు. తన భక్తురాలి కీర్తన వినడానికి స్వయంగా దేవదేవుడే దిగువచ్చాడా అన్నట్లు అన్నమాచార్య ప్రాజెక్టు సింగర్లు సుమధురంగా వెంగమాంబ సంకీర్తనలను గానం చేశారు. జ్ఞాననాయిక శరణు, బాలగోపాలం భజై, హేమానస, వచ్చెను కృష్ణుడు, బగమీరగా, లాలి ముద్దుల బాల లాలిగోపాల వంటివి పాడారు. వెంగమాంబ సంకీర్తనల్ని ఇక నుంచి టీటీడీ వెబ్సైట్ నుంచే వినొచ్చు. తరిగొండ వెంగమాంబ అభిమానులకు ఇది నిజంగా ఓ శుభవార్త. ఇక సంగీతాభిమానులు పాటల్ని ఉచితంగా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇక సమ్మర్ టైంలో ప్రధానంగా వచ్చే సమస్య నీటి సమస్య. ఇటువంటిప్పుడు చాలా మంది ట్యాప్ను అలాగే వదిలేసి నీటిని వృధా చేస్తూ ఉంటారు. అసలే తాగడానికి నీళ్లు లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని నీటిని ఎలా పొదుపుగా వాడుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ఈరోజు ఎంతో విలువైన నీటిని ఎలా ఆదా చేయాలో టిప్స్ చూద్దాం. నీటిని పొదుపుగా వాడటం ప్రతి ఒక్కరి బాధ్యత. ఉదయం బ్రష్ చేసే సమయంలో గడ్డం గీసుకునేటప్పుడు మగ్లో నీళ్లు నింపి వాడితే వృధా కాకుండా అడ్డుకోవచ్చు. నీటిని పొదుపుగా వాడాలని ఇంట్లో పనివారికి అవగాహన కల్పించండి. నీరు బొట్టుబొట్టుగా కారకుండా కుళాయి టైట్ గా క్లోజ్ చేయండి. లీకేజ్ ఎక్కడున్నా అర్జెంట్ గా మరమ్మత్తు చేయించండి.
బకెట్ నీళ్లతో మీ కార్ వాషింగ్ పూర్తి చేయండి. ఇంకుడు గుంతలతో గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కి హౌసింగ్ సొసైటీలు, అపార్ట్మెంట్లు చర్యలు చేపట్టాలి. స్నానాలకి, బట్టలు, గిన్నెలు శుభ్రం చేయడానికి వాడిన నీటిని రీసైకిల్ చేసి మొక్కలకు వాడేలా పైపులు ఫిట్ చేయాలి. తక్కువ నీటితో ఫ్లష్ చేసే మోడర్న్ టాయిలెట్లు వస్తున్నాయి. వీటిని బాత్రూంలో ఏర్పాటు చేసుకోవడం ముఖ్యం. ఈ టిప్స్ ప్రతివారు పాటిస్తే నెల రోజుల్లో కొన్ని వందల గ్యాలన్ల నీటిని ఆదా చేయొచ్చు. ఇప్పుడంతా ట్రెండ్, ఏదైనా సరే కొత్తగా కనిపిస్తే దాన్ని మిగతా వాళ్ళు కూడా ఫాలో అవుతూ ఉంటారు. అలా సెల్ఫీ మాయ ఇంకా చెప్పాలంటే పిచ్చిగా కూడా పట్టుకుంది. ఎక్కడ సీన్ మనసుకు నచ్చితే అక్కడే సెల్ఫీకి పోజ్ ఇవ్వడం సహజమైపోయింది. హైదరాబాద్ సాగర తీరం అందాలని ఆస్వాదించే యూత్ ఇప్పుడు అక్కడ స్పెషల్ అట్రాక్షన్గా ఉన్న లవ్ హైదరాబాద్ దగ్గర సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఇది ఒక లేటెస్ట్ ట్రెండ్గా మారింది. మనం కూడా చూద్దాం. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ సరికొత్త అట్రాక్షన్ సెల్ఫీ స్పాట్. అటుగా వెళ్లేవారు ఒక్కసారైనా ఇటు తల తిప్పి చూడకుండా వెళ్లడం లేదు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఇప్పుడంతా సెల్ఫీ మోజులో పడ్డం చూస్తున్నాం. అయితే సెల్ఫీ స్పాట్ తో ఇప్పుడు అందరూ లవ్ లో పడ్డారని చెప్పాలి. నగరాన్ని టూరిస్ట్ హబ్ గా మార్చాలన్న తపనతో ఈ మధ్య ప్రభుత్వం ట్యాంక్ బండ్ పై సెల్ఫీ స్పాట్ ఏర్పాటు చేసింది. అదే లవ్ హైదరాబాద్. ఇప్పుడు ఈ స్పాట్ చుట్టూ విజిటర్లు సందడి చేస్తున్నారు. తీపి గుర్తుల్ని పదిలం చేసుకోవడానికి సెల్ఫీలు తీస్తున్నారు. రకరకాల పోజుల్లో సెల్ఫీలు తీసుకుంటూ మురిసిపోతున్నారు. సింగిల్ గా సెల్ఫీ, వీడియోతో సెల్ఫీ, గ్రూప్ ఫోటోల్ని కెమెరాలో బంధించి గ్రూపీలతో హల్చల్ చేస్తున్నారు. సాగర తీర అందాలతో పోటీ పడుతూ కెమెరాల్ని క్లిక్ మనిపిస్తున్నారు. గౌతముడి బ్యాక్ డ్రాప్ తో ఫోటోల్ని మరింత కలర్ఫుల్ గా మార్చేస్తున్నారు. సెల్ఫీ తీసుకున్న తర్వాతే అక్కడి నుంచి కదులుతున్నారు. వీరి అత్యుత్సాహానికి ఒక్కోసారి ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ జామ్లు జరుగుతున్నాయి. మొత్తానికి లవ్ హైదరాబాద్ ఇప్పుడు ట్యాంక్ బండ్ పై బిజీ సెల్ఫీ స్పాట్.